రెండవది ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు. అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది.